దివంగత నేత వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశాకిరణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను ప్రకంపన సృష్టించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కీలక నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గంపై ప్రభావం చూపే నాయకులు ఆశాకిరణ్ అని, ఆమె రాకతో తమ పార్టీకి తిరుగులేని బలం చేకూరుతుందని జగన్ మద్దతుదారులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్న ఈ తరుణంలో ఈ పరిణామం వారికి పెద్ద షాక్ అవుతుందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆశాకిరణ్ కనుక వైఎస్ఆర్సీపీ వస్తే అది విజయవాడ రాజకీయాలను మార్చేస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రంగాకు ఉన్న సామాన్య ప్రజల్లో అభిమానం, బలహీన వర్గాల మద్దతు ఇప్పుడు నేరుగా వైసీపీ ఖాతాలోకి వెళుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొని ఉందని, ఇప్పుడు ఆశాకిరణ్ చేరిన అసంతృప్తిని మరింత పెంచుతుందని జగన్ సపోర్టర్లు అంటున్నారు. ఆమె ఎంట్రీలో వైఎస్ఆర్సీపీ, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అనూహ్యమైన మైలేజీ లభిస్తుందని, ఆ ప్రభావం ఉత్తరాంధ్ర వరకు విస్తరించే అవకాశం ఉందని కూడా ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆశాకిరణ్ పార్టీలోకి రావడం అంటే కూటమిలో ఉన్న ప్రధాన పార్టీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టయిందని వైసీపీ అంటుంది. రంగా వారసత్వం ప్రస్తుత కూటమిలో ఉన్న తన సోదరుడు వంగవీటి రాధాకృష్ణ ద్వారా కాకుండా ఆశాకిరణ్ ద్వారా ముందుకు సాగుతున్న బలమైన సంకేతం ప్రజల్లోకి వెళ్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇది రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడానికి కూటమి చేస్తున్న ప్రయత్నాన్ని ఆశాకిరణ్ ఒక దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయని వైఎస్ఆర్సీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఆశాకిరణ్ ఎంట్రీ తెరతీస్తుందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఆమె ద్వారా రంగా అభిమానులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఆమెను కీలకంగా ఉపయోగించుకోవాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం యోచిస్తుందని జగన్ మద్దతుదారులు అంటున్నారు. మొత్తానికి ఆశాకిరణ్ వైఎస్ఆర్సీపీలోకి రావడం అనేది కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద రాజకీయ సవాల్ విసిరినట్టే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలు బలంపై పడే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.